ఐ యామ్ మిలియనీర్. థ్యాంక్ యూ యూనివర్స్. ఈరోజు మనం TRAON 93456 మన యూట్యూబ్ ఛానల్ అండి. మనకు తెలంగాణ స్టేట్ సీఎంల గురించి చూద్దామండి. మనకు 2014, 2018, 2023లో ఎలక్షన్స్ జరిగాయండి. 2 times కేసీఆర్ గారండి, ఒక 1 time రేవంత్ రెడ్డి సార్ గారండి. రేవంత్ రెడ్డి సార్ గారు అయినారండి. మనం కేసీఆర్ గారి డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకుంటే, సార్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/2/1954 అండి. సార్ గారిది 17/29. ఇది కోడ్ అండి, సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కోడ్. మనకు 2014లో ఎలక్షన్స్ జరిగాయి, అంటే సపరేట్ స్టేట్ అయింది. మనకు ఆ సంవత్సరం మనకు 2014 చాలా లక్కీ ఇయర్ అండి అందరికీ. సార్కు అప్పుడు 2014లో వచ్చిన నెంబర్ 17 అండి. సార్ సీఎం అయినారు. మరియు 2018లో సార్ గారికి వచ్చేసిన నెంబరు 21 అండి, సీఎం అయినారు. సేమ్ 2023లో సార్ గారికి వచ్చేసిన నెంబరు మళ్ళీ 17, కానీ సీఎం లాస్ అన్నట్టు. అంటే పార్టీ ఊడిపోయిందండి కొన్ని అనివార్య కారణాల వల్ల. అంటే మనం నంబర్స్ని చూద్దాము. సార్ గారికి 2014, 2018, 2023 17, 21, 17 అంటే ఈ 3 సంవత్సరాల్లో సార్కు వచ్చిన నెంబర్స్ అండి. సేమ్ అలాగనే మనం రేవంత్ రెడ్డి సార్ గారిని చూద్దామండి. రేవంత్ రెడ్డి సార్ గారు పుట్టిన తేదీ వచ్చేసి 8/11/1969 అండి. అంటే 8/35 అంటే మళ్ళీ 8/8 సూపర్ కోడ్ అండి. 8/8లో పుట్టిన వాళ్ళకు చాలా గ్రేట్ అండి. సార్ గారికి 2018 మనకు ఎలక్షన్స్ జరిగినాయి. 2023 మనకు సేమ్ సార్కి వచ్చేసి 21 అండి. 23లో సార్కి వచ్చేసి 17. చూడండి, కేసీఆర్ సార్ కూడా 21 వచ్చింది, రేవంత్ రెడ్డి సార్ కూడా 17, 21 వచ్చింది. అంటే నెంబర్స్ ఇవి చూడండి. సార్కు 17 వచ్చినప్పుడు సీఎం అయ్యారు, అంటే 2023లో 17 నెంబర్ వచ్చింది, సీఎం అయిపోయినారు. నెంబర్ యొక్క పవర్ అండి మనకు. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు తెలుస్తుంది 100% అనేది. ఇప్పుడు సార్ గారికి ప్రజెంట్ సిచ్యువేషన్ 2025 అండి. సార్కి వచ్చేసి 18 నెంబరు. ఈ 18 అనేది చాలా డేంజర్ అండి, అప్ అండ్ డౌన్స్ ఇస్తుంది. 16, 18 నెంబర్స్ అనేది డెడ్ ఆపోజిట్ అండి. ఈ ఇయర్స్ ఎవరికి వచ్చినా కానీ 16, 18 నెంబర్స్ చాలా రిస్క్ అండి. జీవితంలో బాగా పెయిన్ఫుల్గా ఇస్తుందండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్కు 18 అనే నెంబర్ వచ్చిందండి. ఇది ఎప్పుడు గొడవలే అండి, ఎప్పుడు వార్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ఏదో ఒకటి అవుతుంది. ఇంకా సార్కు ఈ నెంబర్ పోయేదాకా గండమండి. ఎందుకంటే ఈ 18 నెంబర్ అనేది చాలా డేంజరు. ఎందుకంటే ఇంకో వీడియోలు చెప్తాం, కొంతమందికి సీఎం పోస్ట్ పోయిందండి. ఈ నెంబర్ వచ్చిన ఇయర్లో సీఎం గారి యొక్క పోస్ట్ పోయింది. సార్ కూడా ఎన్నోసార్లు అన్నారు, అంటే సీఎంకు వేరే వాళ్ళు చూస్తున్నారు అని, అతనికి కూడా ఎంతో సఫర్ అవుతున్నారని చూస్తున్నారు. అందుకే ఈ నెంబర్ వచ్చింది. 18 చాలా డేంజర్ ఉంది. ఇప్పుడు అదేవిధంగా మనకు కేసీఆర్ గారు చూసామండి. ఇప్పుడు ప్రజెంట్ సార్ గారికి, ఇప్పుడు కేసీఆర్ సార్ గారికి 2025లో వచ్చేసి 19 నెంబర్ అండి. సార్కి ఏమి ఇక్కడ 18 నెంబర్ కష్టాలు ఉన్నాయి. కేసీఆర్ సార్ బయటకు వస్తే చరిత్ర సృష్టిస్తారండి. 19 నెంబర్ చాలా చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. ఇప్పుడు మనకు టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అన్నట్టు, మనకు బీఆర్ఎస్ అంటాము. బీఆర్ఎస్లో సీఎం క్యాండిడేట్లు 3 అండి. 1 కేసీఆర్ సార్, 2 హరీష్ రావు సార్, 3 నెంబరు కేటీఆర్ సార్. అందరూ 2023 ఎలక్షన్స్లో టీఆర్ఎస్ విన్ అయితే, అంటే బీఆర్ఎస్ విన్ అయితే కేటీఆర్ సార్ని సీఎం చేద్దాం అనుకున్నారండి. కానీ కేటీఆర్ సార్ సీఎం ఛాన్స్ ఉన్నదండి. ఇప్పుడు కేటీఆర్ సార్ గారు చూద్దాము. కేటీఆర్ సార్ మనకు కేటీఆర్ సార్ వచ్చేసి 24/7/1976 అండి సార్ గారు పుట్టారు.
24/36 కోడ్ అన్నట్టు. మనం చూడండి 2080లో ఎలక్షన్స్ జరిగినప్పుడు సార్ గారికి వచ్చేసి 24 నెంబర్ వచ్చింది. 2023లో వచ్చినప్పుడు 20 వచ్చింది. ఈ 20 అనేది అప్ అండ్ డౌన్స్ అండి, అప్ అండ్ డౌన్స్ అన్నట్టు. సార్ గారికి ఇక ఈ నెంబర్ అయితే అప్ అండ్ డౌన్స్, సార్ కూడా అప్ అండ్ డౌన్స్ అయిపోయింది, తెలంగాణ పార్టీ కూడా అప్ అండ్ డౌన్స్ అయింది. అంటే క్యాండిడేట్ అన్నాడు, సీఎం క్యాండిడేట్. యాక్చువల్లీ ఇది జరిగింది ఇప్పుడు 2025లో సార్కు నెంబర్ వచ్చేసి 21 అండి. చూడండి కేసీఆర్ సార్కి, రేవంత్ రెడ్డి సార్కి కూడా 21 వచ్చేసిందండి. మీరు చూసిండ్రా, మనకు 21 ఇక్కడ సీఎం అయినరు, ఇక్కడ 17 వచ్చేసి మన రేవంత్ రెడ్డి సార్ కూడా సీఎం అయినరు. 21 వచ్చేసి అంటే ఈ నెంబర్ అనేది పవర్ఫుల్ అండి. అంటే కేటీఆర్ సార్ కూడా సీఎం రేసులో ఉన్నారండి ప్రజెంట్. ఇప్పుడు హరీష్ రావు సార్ది కూడా చూద్దాం. మనకు హరీష్ రావు సార్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 3 తారీఖు జూన్ 1972 అండి. 2/28 కూడా అండి. సార్ గారికి 2018లో 20 వచ్చిందండి. ఇది అప్ అండ్ డౌన్స్ ఇచ్చేసింది సార్ గారికి. 2023లో 16 అండి. అంటే ఎలక్షన్ టైంలో అప్పుడు వార్ జరిగింది కావచ్చు అండి, అంటే సిద్దిపేటలో. ఎందుకంటే సేమ్ 16-18 నెంబర్లు ఘోరంగా అప్ అండ్ డౌన్స్ ఇస్తాయండి. సార్ గారికి ఈ 2025 లక్కీ ఇయర్ అండి. ఎందుకంటే 2025లో సార్ గారికి 17 నెంబర్ వచ్చింది. 17 నెంబర్ నుంచి రాజయోగం అన్నట్టుగా మీరే చూసారు మనకు. ఎందుకంటే ఈ 17 నెంబర్ ఎవరికి వచ్చినా 21 ఎవరి నెంబర్ వచ్చినా వాళ్ళు సీఎం క్యాండిడేట్లో ఉన్నారండి. మీరే చూసారు లైవ్ ఎగ్జాంపుల్. ఒకటి మనకు కేసీఆర్ సార్ గారికి 17, 21, 17 వచ్చింది. రేవంత్ రెడ్డి సార్ గారికి మనకు వచ్చేసి రేవంత్ రెడ్డి సార్కి 21, 17. మనకు కేటీఆర్ సార్ గారికి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 25లో 21 నెంబర్ వచ్చింది. హరీష్ రావు గారు సార్ గారికి 17 వచ్చింది. చూసారా మీరు, ఈ 17 నెంబరు కేటీఆర్ గారికి 17. ఇలాంటి వీళ్ళు సీఎం క్యాండిడేట్లు అండి. చూడండి కేటీఆర్ సారు, కేసీఆర్ సార్ 17, 21, 17, 21, 17. కేటీఆర్ సార్కు 21, హరీష్ రావు గారికి 17 అన్నట్టు. అంటే మీరు దీన్ని బట్టి ఏమి అర్థమైంది, ఇప్పుడు ప్రజెంట్ సీఎం ఒకవేళ బీఆర్ఎస్ నుంచి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికంటే హరీష్ రావు సార్ అండి. హరీష్ రావు సార్ గారికి ఇస్తే హరీష్ రావు సార్ విన్ అవుతారండి, అది 100%. ఇక హరీష్ రావు సార్ కాకుంటే కేటీఆర్ నెక్స్ట్ అన్నట్టు, కేటీఆర్ సార్ గారు. కానీ ఎక్కువ శాతం హరీష్ రావు గారికి ఇస్తే తెలంగాణ పార్టీ అనేది విన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ యొక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేశారండి. ఆ డేట్ అనేది హరీష్ రావు సార్ గారు నెంబర్ 1 అండి. ఎమ్మెల్యే చేసినప్పుడు హరీష్ రావు సార్ గారు గ్రేట్ అండి. అందుకే మనం అంటున్నది ఏంటంటే హరీష్ రావు సార్ గారికి సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నదండి. ఫస్ట్ ఈ 2025లో 100% ఛాన్స్ ఉన్నది. కానీ ఇక సార్ కొన్ని పాటిస్తే 100% అయిపోతారండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారికి 18 నెంబర్ వచ్చిన వల్ల గొడవలు స్టార్ట్ అయినాయండి. అంటే పార్టీ పరంగా ఇంటర్నల్గా చాలా. ఎందుకంటే ఇక్కడ గొడవలు స్టార్ట్ అయ్యి విడిపోతే సార్ గారికి లెక్క కలిసి వస్తుంది. ఇక్కడ ఇంటర్లింక్ ఉన్నారు. ఇక్కడ గొడవలు అయిపోయిన తర్వాత కొంతమంది పార్టీల కన్నా జాయిన్ అయినా ఏదైనా కానీ సార్కు బాగా కలిసేసింది. ఇప్పుడు 2025 హరీష్ రావు సార్కి 100% ఛాన్స్ ఉంది. ఇక సార్ గారు ఏమంటారో మనం చూడాలండి. అంటే ఇది మనకు ర్యాండమ్గా చూసామన్నట్టు ఎలక్షన్స్లో. మీరే చూసారు కదా నెంబర్స్ ఎంత పవర్ఫుల్ అనేది. ప్రతి ఒక్కరి జీవితంలో నెంబర్స్ వచ్చాయి. అంటే ఏ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళు సీఎం అయినారో మీరు కూడా లైవ్లో చూసారండి. కేసీఆర్ సార్ గారికి 17, 21, 17 వచ్చినప్పుడు సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి సార్ గారు కూడా సేమ్ 21, 17. అప్పుడే వాళ్ళ జీవితం టర్న్ అయిపోయింది. మళ్ళీ సేమ్ కేటీఆర్ సార్ గారికి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 21 నడుస్తుంది 2025లో. అంటే సార్ కూడా రేస్లో ఉన్నట్టు. కానీ హరీష్ రావు సార్ గారికి వచ్చేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. 17 నెంబర్ ఉంది కాబట్టి ఈ హరీష్ రావు గారు సీఎం అయ్యే ఛాన్స్ 100% ఉందండి. థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్.